ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. రెండవ రోజు 2025 ఉపవాస ప్రార్థనలు. ఈరోజు వాక్య భాగం ఏమిటి అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. అందులో 3వ వచనం చదువుకుంటే, అతడు తృణీకరింపబడిన వాడును ఆయనైతే. ఇవే మాటలు మనం ఎక్కడ చూసుకుంటామంటే లూకా సువార్త 23వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. అవి కూడా నేను చదివి వివరణ ఇస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 18వ వచనంలో, వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తన సొంత ప్రజలు ఏం చేస్తున్నారంటే, వీరిని చంపి బరబ్బను మాకు విడుదల చేయండి అనే మాట వారు చెప్తున్నారు ఏకగ్రీవంగా. నీవు కూడా ప్రభువుని తృణీకరిస్తున్నావా అనేది ఈరోజు ప్రశ్న. ఏ విధంగా ఆ రోజున ప్రజలు బరబ్బను కోరుకున్నారో నీవు ఈరోజు ప్రభువుని తృణీకరించి లోకాన్ని కోరుకుంటున్నావేమో. జాగ్రత్త, తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఆ రోజున లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేడే రక్షణ పొందుకో, నేడే ప్రభువు వైపు చూడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.